ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. రండి అన్నయ్య, మీకోసం వెయిట్ చేస్తున్నాం. గీత ఎక్కడుంది? పైన ఉంది. అయితే పద. మావయ్య, గీతకి ఎలా ఉంది? ఐసీయూలో ఉంది బాబు. కంగారు పడకండి, తలకి చిన్న దెబ్బ తగిలిందంతే. కడుపుకేం తగలలేదుగా? ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు, వస్తే గాని తెలీదు. గీత కూడా ఇంకా స్పృహలోకి రాలేదు. ఎంత పని జరిగింది అంకుల్? అట్లీస్ట్ నా ఫోన్ చేయొచ్చు కదా. గీత పరిస్థితి ఏంటో తెలియకుండా మీకు చెప్తే మీరు కంగారు పడతారని ఈయన చెప్పడానికి ఆలోచించారు. ఇప్పుడు ఎలా అత్తయ్య? నాన్నగారికి తెలియకుండా గీతను మీ ఇంట్లో వదిలి వెళ్ళాను. ఇందాక ఫోన్ చేస్తే హోటల్కి వెళ్తున్నాం, డిన్నర్ చేసి వస్తామని అబద్ధం ఆడాను. కాస్త ముందుగా నాకు తెలిసినా బాగుండేది, అలా చెప్పేవాడిని కాను. ఇప్పుడు ఎలా? అసలే ఆయనకి అబద్ధాలంటే నచ్చవు. ఏదో చిన్న దెబ్బే కదా, వెంటనే కోలుకుంటుంది, మీతో పంపించేద్దాం అనుకున్నాం. కానీ స్పృహ రావటానికి ఇంతసేపు అవుతుందనుకోలేదు. కరెక్టే మావయ్య, కానీ నాన్నగారికి ఏం చెప్పాలి? ఏం చెప్పినా నిజం చెప్పడం మాత్రం మంచిది కాదు. ఆయన అసలే హార్ట్ పేషెంట్. గీతకి ఇలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేరు. అందుకే మేము ఇప్పటిదాకా చెప్పలేదు. మా ఇంటి నెంబరే, నాన్నగారే చేసి ఉంటారు. ఏం చెప్పను? మా ఇంటి దగ్గర ఉన్నామని చెప్పండి. హలో, నేనేరా. ఇంకా రాలేదేంటి? డిన్నర్ ఇంకా అవ్వలేదా? అయిపోయింది నాన్నగారు. మరి ఇంకేంటి లేటు? కారు బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిందా? మరి ఎలా?
మీరేం కంగారు పడకండి. లక్కీగా మామయ్య గారింటి దగ్గరే కారు పాడైంది. ఆటోలో మామయ్య గారింటికి వెళ్ళిపోయాం. మంచి పని చేశారు. ఈ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకోండి. అర్ధరాత్రి బయలుదేరి రాకండి, సరేనా? సరే నాన్నగారు. ఈ విషయం నువ్వే ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. నన్ను టెన్షన్ పెట్టడం నీకు అలవాటు అయిపోయింది. సరే నాన్నగారు. సరే ఉంటాను. కోడలను రెస్ట్ తీసుకోమను. నువ్వు చెప్పవు కానీ ఫోన్ ఒకసారి కోడలకి ఇవ్వు, నేను చెప్తా. గీతకా? గీతకేరా, కోడలంటే మరి ఇంకెవరు? గీత పడుకుంది నాన్నగారు. అప్పుడే నిద్రపోయిందా? నిద్ర కాదు నాన్నగారు, కాస్త తలనొప్పిగా ఉందట. సరే పడుకొని డిస్టర్బ్ చేయకు. అందుకే చెప్పాను అర్ధరాత్రి వరకు తిరగొద్దని. నా మాట వింటేగా మీరు. సర్లే ఉంటా. ఉదయాన్నే వచ్చేయండి. అలాగే నాన్నగారు. చంద్రం, నాకొక కొత్త తుపాకీ దొరికింది. రేపు ఉదయాన్నే పేలుస్తాను. ఇక్కడ కాల్స్తే అక్కడ మీ ఇంట్లో కాదు, మీ బాబు గుండెల్లో పేలుతుంది. ఈడొకడు పగలంతా తిండితో చంపుతాడు, రాత్రుల్లో తన్ని చంపుతాడు. హ్యాపీగా పడుకుంది. ఇది కళ్ళు కానీ తెరిచిందంటే నన్ను పట్టుకుంటుంది, కాళ్ళు కట్టేస్తుంది. దీనికి తెలివి రాకముందే మనం ఇక్కడి నుంచి చెక్కేయాలి. దీని దుంపదగా తలుపు తీసే ఉంది. అమ్మ నా పిల్లవా, అక్కడ తలుపు తీసి ఇక్కడ తాళం వేసావా? అంజలి ఎక్కడుందో తెలియదు, కానీ తులసి ఇక్కడే ఉంది. అంజలి దగ్గర డబ్బుంది, తులసి దగ్గర కూడా డబ్బుంది. లేని అంజలిని పట్టుకోవడం కోసం కష్టపడే కన్నా
ఉన్న తులసి దగ్గరికి వెళ్ళి కష్టాలు నష్టాలు కహానీలు చెప్పి సింపతి సంపాదించి డబ్బు కొట్టేయాలి. అతిరా రాంబాబు నిరూటు. హలో, చక్రపాణి గారు ఉన్నారా బాబు? చక్రపాణినే మాట్లాడుతున్నాను. మీరెవరు? అరే చక్రం, నేనురా రంగారావుని. రంగారావా? ఏ రంగారావు? అప్పుడే మర్చిపోయావురా? నీ స్నేహితుడు రంగారావురా. నా స్నేహితుడు రంగారావా? ఆ పేరుతో నాకు స్నేహితులు ఎవరూ లేరే. లేరా? ఇప్పుడు ఎలాగా? లేరా? ఉన్నారు, గుర్తు చేసుకోరా. గుర్తుకు రావడం లేదు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. నీ విషయాలన్నీ నాకు తెలుసు. శాంపుల్కు 2 చెప్పంటావేంటి? మొన్న ఈ మధ్య నీ కొడుక్కి పెళ్లి చేశావు. నిన్న ఈ మధ్య నీ కోడలికి సంతాన దోషం ఉందని నవగ్రహ శాంతి కూడా చేయించావు, అవునా? అవును. ఇవన్నీ నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసురా, కానీ ఒక్కటి మాత్రం తెలియట్లేదు. నీ కోడలికి మొన్ననే కదా పిల్లల కోసమని శాంతి చేయించావు, అప్పుడే నెలలు నిండిపోయావుటి. నెలలు నిండడం ఏంటి? మరి హాస్పిటల్లో ఎందుకుందిరా? హాస్పిటల్లో ఉందా? నీకు తెలియపోవడం ఏంట్రా? మీ ఆవిడ మీ వియ్యపురాలు అక్కడే ఉన్నారుగా, మీ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. నా కొడుకు కూడా ఉన్నాడా? అవునరా. ఏ హాస్పిటల్లో? కామినేని హాస్పిటల్లో రా. సరే, నేను కనుక్కుంటా. ఇప్పుడే మేము హోటల్కి వెళ్తున్నాం నాన్నగారు. డిన్నర్ చేసి వచ్చేస్తాం. కారు బ్రేక్ డౌన్ అయింది. హలో, నేను చక్రపాణిని మాట్లాడుతున్నాను. మీరా? నేనండి, మంగమ్మని. బాగున్నారా? ఆ, బాగానే ఉన్నాను. మా కోడలతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తారా? గీత లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి, ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది కదూ? మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. అసలేం జరిగింది? ఇప్పుడు గీతకి ఎలా ఉంది? హాస్పిటల్లోనే ఉందండి. వీడేంటి ఇలా ఫోన్ పెట్టేశాడు? ముసలాడి గుండె ఆగిపోయిందేమో. పీడా పోయింది. ఎవరమ్మా? చక్రపాణి గారా? అవునరా. నీకెలా తెలుసు? ఆయనకంతా తెలిసిపోయిందిరా. తెలుసు. తెలుసా? ఎలా తెలిసింది? నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అలా ఎందుకు చేసావురా? కంగారు పడకమ్మా, నేను చెప్పినట్టుగా చెప్పలా. అదొకటి నయ్యం. అయినా ఎందుకు చెప్పావురా? చెప్తే మనకే ప్రమాదం కదా. ఏంటి ప్రమాదం? నేనేమన్నా మా అమ్మ నూనె పోస్తే గీత జారిపోయిందని చెప్పానా? రే, నెమ్మదిగారా. ఇదేమైనా క్రికెట్ స్కోరా అరిచి చెప్పడానికి? క్రికెటేనమ్మా. వికెట్ ఎలా పడగొట్టాలో నాకు కూడా బాగా తెలుసు. నేను వేసిన బంతికి ఎన్ని వికెట్లు పడతాయో చూస్తూ ఉండు. గీత పడితే చెప్పలేదని చంద్రం మీద కోపం వస్తుంది. ఆయన ఫోన్ చేసినప్పుడు చంద్రం అబద్ధం ఆడాడని ఇంకొంచెం కోపం వస్తుంది. గీత ప్రెగ్నెన్సీ పోయిందేమోని టెన్షన్ వస్తుంది. ఒకవేళ నిజంగానే పోతే గుండెపోటు వచ్చేస్తుంది. నేను పొడిచిన పోటు కూడా అందుకే. దాంతో
నా మామ గీత మామ గొడవ పడతారు. గీత మామ గీత మొగుడు గొడవ పడతారు. ఆ దెబ్బతో వాళ్ళ కుటుంబం వైడు, వాళ్ళ కాపురం నోబాలు, ఆ చంద్రంగాడు అవుట్, నేను ఇన్ను. సరేరా, నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ఆ శుభవార్త ఏదో నాకు తొందరగా చెప్పు. ఓకే. హహా. అమ్మయ్యా. హా. దిగు. హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? మనవాడు చేసిన నిర్వాకం నీకు తెలియాలిగా. చంద్రునా? అవును. వాడేం చేశాడు? చెప్తా, ముందు కారు దిగు. అసలేం జరిగిందండి? చెప్పడం కాదు, మనవాడి గొప్పతనం కళ్ళారా చూద్దు గాని. దిగు. వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాన్నగారు, అసలేం జరిగిందిరా? అందరూ ఇక్కడున్నారేంటి? వాడిని ఏం అడక్కు, ఇంకో అబద్ధం చెప్తాడు. అమ్మా, అది చూడు నీ కోడలు గతి. ఇదేంటండి? గీతకేమైంది? మెట్ల మీద నుంచి జారిపడింది. ఎక్కడా? పుట్టింట్లో. అక్కడికి ఎప్పుడు వెళ్ళిందండి? నన్ను అడుగుతావి, వాడిని అడుగు. నాన్నగారు, నువ్వు నాతో మాట్లాడుకు. సుశీల, వాడు నాతో మాట్లాడదు చెప్పు. అది కాదు నాన్నగారు, నేను చెప్పేది నువ్వే వినండి. చెప్పొద్దు, నాకంతా తెలుసు. బావగారు, ప్లీజ్ నాకేం చెప్పకండి. కడుపులో ఉన్న బిడ్డకి దెబ్బ తగిలి ఏదైనా అయితే దానికి ఎవరండి బాధ్యులు? డాక్టర్, నా కోడలు. డోంట్ వరీ, కడుపుకి దెబ్బ తగిలిందే కానీ కడుపులో బిడ్డకి తగల్లేదు. మిస్టర్ చంద్రశేఖర్. ఎస్ డాక్టర్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఆవిడికి స్పృహ వచ్చింది. భార్య బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మీరు వెళ్ళి చూడొచ్చు. నాన్నగారు, గీతకి ఏం కాలేదుగా, వెళ్ళి చూద్దాం రండి. బావగారు, పదండి చూద్దాం. ఉమ్. ఉమ్.